రైట్ యువతిని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరోసారి నార్సింగ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈమెయిల్ పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్టు నార్సింగ్ పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష సాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్ తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతిని నమ్మించి మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై బాధితురాలు మరోసారి నార్సింగ్ పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసింది. హర్ష తనకు కొన్ని గంటలుగా ఈమెయిల్ పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో లైంగిక ఆరోపణల కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. నేపథ్యంలో యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అతడు బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్టు నార్సింగ్ పోలీసులు అనుమానిస్తున్నారు. హర్ష సాయి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఆ రిపోర్ట్స్ తో పాటు సీసీ ఫుటేజ్, ఫోటోలు, వాట్సాప్ చాటింగ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ. అమూల్య, మొత్తంగా చూస్తే యూట్యూబర్ గా బాగా పేరు తెచ్చుకున్నటువంటి హర్ష సాయి అయితే మాత్రం ఒక యువతిని నమ్మించి మోసం చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇదే నేపథ్యంలో మరోసారి యూట్యూబర్ హర్ష సాయి పైన అయితే మాత్రం బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కొన్ని గంటలుగా ఈమెయిల్స్ పంపిస్తూ వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసు దర్యాప్తు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే మాత్రం అతని పైన సెక్షన్ 376, 354, 328 సెక్షన్ల కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం యూట్యూబ్ అయితే మాత్రం పరారీ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బెంగళూరు, గోవా వైపుకి వెళ్లిపోయాడు లేదా బాంబే వైపుకి వెళ్ళాడు అనేటువంటి విధంగా కూడా అనుమానిస్తున్నట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా ఇంకా పరారీలో ఉన్నప్పటికీ కూడా తన పైన మొత్తంగా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. సో మొత్తంగా మరోవైపు అత్యాచార బాధితురాలకి మాత్రం వైద్య పరీక్షలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ ను అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్, ఫోటోలతో పాటు వాట్సాప్ చాటింగ్ ను కూడా పోలీసులు ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా హర్ష సాయి అయితే మాత్రం పరారీలో ఉన్నాడు అన్నట్లుగానే మనం చెప్పాలని. తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే వరుసగా ఇలాంటివి అయితే వెలువడుతున్నాయి. మొన్న చూసినట్టయితే లావణ్య, రాజ్ తరుణ్, ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి. సో అసలు ఇవన్నింటిని అసలు వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఈ విధంగా బయటపడుతూనే ఉన్నాయి. సో వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా అమూల్య, ఇప్పటి వరకు కూడా బయటపడినటువంటి అంశాలు కొన్ని ఉంటే ఇంకా బయటపడినటువంటి అంశాలు చాలా లేననే ఉన్నట్లుగానే కూడా ఇటు పోలీసుల నుంచి కావచ్చు, మానవతావాదుల నుంచి కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కావచ్చు వినిపిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం వీటికి కట్టడి చేయాలి అని అంటే మాత్రం అంటే ఈ వచ్చినటువంటి ఫేమ్ రావడంతో పాటు వారికి అవకాశాలు ఇస్తానని చెప్పి ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు మొత్తంగా అవకాశాలు ఇస్తాము అని చెప్పితే మాత్రం యువతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వారికి
అలా వలలో వేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా తద్వారా మోసం చేస్తున్నారు. వారికి ఆశ చూపించి నమ్మించి మోసం చేస్తున్నారు అనేటువంటి ఇటు పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్లుగా కూడా కొంతమంది ఇటు పోలీసులు కూడా ఈ విధమైనటువంటి అంశాలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి అంటే చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి అమలు జరగటం లేదు. ఖచ్చితంగా ఆ చట్టాలను అమలు పరచడమే కాకుండా ఇట్లాంటి ఎవరైతే సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడమే కాకుండా ఖచ్చితంగా కఠిన శిక్షలు విధిస్తే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా చరమగీతం పాడొచ్చు అనేటువంటి విధంగా కూడా మానవతావాదుల నుంచి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంటే బయటకు వచ్చినటువంటి కొన్నే కనపడుతున్నప్పటికీ కూడా బయటకు రాని మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. అధిక సంఖ్యలో ఉన్నాయి ఇలాంటి కేసులు అని మనకి తెలుస్తున్నట్లుగా చెప్పాలమ్మా. రైట్, థ్యాంక్ యూ తేజ.